అస్సలు తినరు కదా, అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఎంతైనా తింటారండి ఆకుకూరని. ఈరోజు నేను చట్నీ ప్రిపేర్ చేస్తానండి పొనగింట కూరతో. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడైనా సరే పొనగింట కూరతో ఇలాగే పచ్చడి చేసుకొని తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. దీనికి ముందుగా ఒక కట్ట తీసుకున్నానండి. బాగా నీట్గా ఒలుచుకొని నీట్గా కడిగేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నేను ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఒక పచ్చిమిరపకాయ అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కారం తగినన్ని మిరపకాయలు వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకోవాలండి, కలర్ చేంజ్ అవ్వకుండా. చూడండి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందామండి. పచ్చిమిరపకాయ మట్టుకు బాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసుకుందాము. అలాగే ఇందులో ఇప్పుడు ధనియాలు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా మెంతులు వేసుకోవాలండి. మెంతులు వేస్తే చేదు వస్తుందేమో అనుకోకండి, అస్సలు చేదు రాదండి. ఇప్పుడు ఇవంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా కలర్ వచ్చేంతకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము నువ్వులు వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. బాగా దోరగా వేయించుకోవాలండి. సిమ్లో ఉంచుకున్నారనుకొని చక్కగా వేగుతాయండి. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు అదే పెనంలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్నాం కదండి పొనగింట కూరని ఇందులో వేసేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. మీరు ధనియాలు ఎక్కువ వేసుకున్నట్లయితే కొత్తిమీర ఆపేసుకోవచ్చండి. ధనియాలు కొద్దిగా వేసుకున్నట్లయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ధనియాలు మానేసి కూడా మీరు మొత్తం కూడా ఎక్కువగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇది మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఆయిల్లో. చూడండి, చక్కగా ఉడికిపోయిందండి ఆకంతా కూడా. ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ ఆకంతా కూడా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతలోగా మనము మిక్సీ జార్లో చల్లారబెట్టుకున్న మినపప్పు అవి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే చింతపండు తగినంత వేసుకోవాలి. పులుపు ఎంత కావాలో అంత చింతపండు వేసుకోవాలి. ఇవంతా కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చల్లారబెట్టుకున్న ఆకుకూరను కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇందులో పొట్టు తీయకుండా ఉండే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. కాస్త లైట్గా బరగ్గా ఉండేటట్లు మిక్సీ పట్టుకోండి, ఎక్కువ మెత్తగా మిక్సీ పట్టకండి. చూడండి, ఇలా మిక్సీ పట్టించుకోవాలి. వాటర్ కూడా ఇలా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకున్నారనుకోండి, మీకు 1 వీక్ కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవదండి. ఫ్రిడ్జ్లో ఉంచితే 1 వీక్ ఏంటండి 10 డేస్ కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు ఇందులో నెయ్యి వేస్తున్నానండి. ఈ పచ్చడితో మీరు నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందంటే చాలా కమ్మగా ఉంటుందండి. సేమ్ నేను చేసినట్టే చేసి నెయ్యి వేసుకొని తినండి, అద్దరిపోతుంది టేస్ట్. ఇది 1 వీక్ కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. అలాగే ఇంకాస్త నీళ్లు కావాలంటే కూడా పోసుకొని మీరు దోసతో కూడా తినచ్చు, ఇడ్లీతో కూడా తినచ్చండి, రోటీతో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పొనగింట కూరతో ఇలా పచ్చడి చేసుకొని టేస్ట్ చేయండి. అది కూడా నెయ్యితో టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. చేసిన తర్వాత టేస్ట్ ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.